పోటీ పరీక్షల్లో భాగంగా మన ప్రిపరేషన్లో మన మైండ్ని ఎలా ఉంచుకోవాలి అనే దాని గురించి మనం డిఫరెంట్ కాన్సెప్ట్ని చూస్తున్నాం. అందులో భాగంగా ఇప్పుడు మనం ఒక 4 డిఫరెంట్ ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్ని చూడబోతున్నాం. పొమోడోరో టెక్నిక్, ఫెన్మాన్ టెక్నిక్, స్పేస్డ్ రిపిటేషన్, యాక్టివ్ రీకాల్. మరి పొమోడోరో టెక్నిక్ అంటే ఇది టైం మేనేజ్మెంట్కి సంబంధించింది. మన మెదడుని యాక్టివ్గా ఎలా ఉంచుకోవాలి, నిరంతరం యాక్టివ్గా ఎలా ఉంచుకోవాలి అనే దాని గురించి రిలేటెడ్ టెక్నిక్ అనమాట. ఒక 25 నిమిషాలు మనం చదివిన తర్వాత 5 నిమిషాలు బ్రేక్ తీసుకోవాలి. అంటే సహజంగా మన క్లాస్ రూమ్లో 1 అవర్ 1.5 అవర్ ఉంటే అది కుదరదు. మామూలుగా మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు, మనం పర్సనల్గా ప్రిపేర్ అయ్యేటప్పుడు ఓన్గా చదువుకుంటున్నప్పుడు తర్వాత మళ్ళీ దీన్ని 4 సార్లు రిపీట్ చేయాలి. ఆ తర్వాత 4 సార్లు రిపీట్ చేసిన తర్వాత కూడా అప్పుడు 15 మినిట్స్ మనం బ్రేక్ తీసుకోవాలి. ఈ విధంగా మీరు మీ మెదడుకి కాస్త విరామం ఇచ్చినట్లయితే చురుకుగా పనిచేస్తుంది, మరింత వేగంగా పనిచేయడానికి మీ మెదడుకి అవకాశం ఇచ్చినట్లు అవుతుంది. అలా బ్రేక్ ఇవ్వకుండా అలాగే చదువుకుంటూ వెళ్తే మీ మెదడు పనిచేసేటటువంటి ఆ విధానం, ఆ స్పీడ్, ఆ రిటెన్షన్ పవర్ అనేటటువంటిది తగ్గుతుంది అనమాట. సో ఎప్పుడైతే మనం ఈ స్పేస్లో కనుక మనం దానికి రిలాక్సేషన్ ఇచ్చామో అద్భుతంగా రిజల్ట్స్ ఇస్తుంది అనమాట. తర్వాతది ఫెన్మాన్ టెక్నిక్. ఫెన్మాన్ టెక్నిక్ అంటే లెర్నింగ్ బై టీచింగ్. అంటే మీరు నేర్చుకున్నటువంటి సబ్జెక్ట్ని ఇతరులకు బోధించాలి, చెప్పాలి అనమాట. మీరు ఇతరులకు ఎప్పుడైతే చెబుతారో అప్పుడు ఆ కాన్సెప్ట్ మీద పట్టు వస్తుంది. మన గతంలో సెమినార్స్ అని కాలేజెస్లో కండక్ట్ చేస్తూ ఉంటారు. మీరు చదివినటువంటి కాన్సెప్ట్ని మీ స్నేహితుడికి, మీ ఫ్రెండ్కి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. అప్పుడు మీరు ఇంకా బాగా నేర్చుకుంటారనమాట. సో లెర్నింగ్ బై టీచింగ్ అనమాట. మనం ఒకరికి చెప్పాలి అంటే ఇంకా ఆ కాన్సెప్ట్ గురించి బాగా అర్థం చేసుకొని మనం ప్రిపేర్ అవుతాం. కాబట్టి చెప్పడము ఎప్పుడైతే జరుగుతుందో, టీచింగ్ ఎప్పుడైతే జరుగుతుందో మన లెర్నింగ్ ఆటోమేటిక్గా అద్భుతంగా జరుగుతుంది అనమాట. తర్వాత స్పేస్డ్ రిపిటేషన్. మనము ఒక విషయాన్ని ఏ విధంగా గుర్తుపెట్టుకుంటుంది మన మైండ్ అంటే, ఒక విషయాన్ని మన మైండ్ ఒకసారి విన్న తర్వాత 24 గంటల వరకు, ఒక రోజు వరకు గుర్తుపెట్టుకుంటుందంట. ఆ తర్వాత ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే దాని ఇంపార్టెన్స్ కంటే తక్కువగా ఉంటే అది మర్చిపోతుంది. మరి మనము మన కాన్సెప్ట్ని, అనవసరమైన విషయాలు మర్చిపోతే పర్వాలేదు, కానీ అవసరమైన మన సబ్జెక్టుకి సంబంధించిన విషయాలు మర్చిపోకుండా ఉండాలంటే ముందు మనం మెదడు పనిచేసేటటువంటి విధానాన్ని అర్థం చేసుకొని దాన్ని మనం అనుకూలమైనటువంటి విధానాన్ని ట్యూన్ చేసుకోవాలి. సో ఇక్కడ స్పేస్డ్ రిపిటేషన్ అంటే ఒక విషయం మనకు గుర్తుండాలంటే మొదటి 24 గంటల తర్వాత ఒకసారి రిపీట్ చేయాలి, తర్వాత ఒక వారం రోజుల తర్వాత ఒకసారి రిపీట్ చేయాలి, తర్వాత మూడవది 21 రోజుల తర్వాత అంటే 3 వారాల తర్వాత రిపీట్ చేయాలి. ఈ విధంగా 3 సార్లు కనుక ఒక కాన్సెప్ట్ని మనం రిపీటెడ్గా చదివితే కనుక ఆ కాన్సెప్ట్ లాంగ్ టర్మ్లోకి వెళ్తుంది, ఎక్కువ కాలం మనం గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. సో దీన్ని స్పేస్డ్ రిపిటేషన్ అంటారనమాట. అంటే 24 గంటల తర్వాత మళ్ళీ చదవాలి, వారం రోజుల తర్వాత మళ్ళీ చదవాలి, 3 వారాల తర్వాత 21 డేస్ తర్వాత మళ్ళీ చదవాలి. అప్పుడు మనకు లాంగ్ టర్మ్ మెమరీలోకి ఆ కాన్సెప్ట్ వెళ్ళిపోతుంది. తర్వాత అది యాక్టివ్ రీకాల్. అంటే మనము చదివినటువంటి కాన్సెప్ట్ని పుస్తకాన్ని పక్కన పెట్టేసి మనసు లోపల మనమే ప్రశ్న వేసుకోవాలి, మనమే సమాధానం రాబట్టుకోవాలి. ఎప్పుడైతే మనం సమాధానం రాబట్టుకోవడంలో మనం తడబడుతున్నామో మనం ఆ కాన్సెప్ట్ని పర్ఫెక్ట్గా మనం నేర్చుకోలేదని అర్థం చేసుకొని దాని మీద మళ్ళీ ఫోకస్ చేసి మళ్ళీ ప్రాక్టీస్ చేసి మళ్ళీ చక్కగా ప్రిపేర్ కావడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో మన న్యూరల్ పాత్ని ఆ విధంగా ట్యూన్ చేసుకోవడం అనమాట. యాక్టివ్ రీకాల్ అంటే మన మైండ్ పనిచేసేటటువంటి న్యూరల్ పాత్ని యాక్టివేట్ చేసుకోవడం అనమాట. సో పొమోడోరో టెక్నిక్, ఫెన్మాన్ టెక్నిక్, స్పేస్డ్ రిపిటేషన్ అండ్ యాక్టివ్ రీకాల్, ఈ విధానాల ద్వారా మీరు అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించగలుగుతారు. విష్ యు ఆల్ ది బెస్ట్.